హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రమ్య, ఎప్పటి నుండో నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు రవి. ఏంటది అని అడుగుతుంది రమ్య. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు రవి. నేను బురద లాంటి దాన్ని అనుకొని నన్ను వదిలేసాయి అని అంటుంది రమ్య. నేను పంది లాంటోడిని, నాకు బురదంటేనే ఇష్టం, ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోవా అని బ్రతిమలాడుతాడు రవి. ఏమండి, ఏం కూర వండమంటారు అని అడుగుతుంది భార్య. పాలకూర పప్పు వండు అని అంటాడు భర్త. పాలకూర పప్పులో ఎన్ని లీటర్లు పాలు పోయమంటారు అని అంటుంది భార్య. మా తల్లే, ఇంకా నయం, బీరకాయ కూర వండమంటే ఆ కూరలో ఎన్ని బీర్లు పోయాలి అని అడిగేదానివేమో అని అంటాడు భర్త. ఏంట్రా మనవడా, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అమ్మమ్మ. కళ్ళు కనిపించడం లేదా, బట్టలు ఉతుకుతున్నాను అని అంటాడు మనవడు. పెళ్ళి చేసుకోవచ్చు కదా, పెళ్ళం వచ్చి ఉతుకుతుంది బట్టలు అని అంటుంది అమ్మమ్మ. పెళ్ళి చేసుకుంటే అది బట్టలు ఉతకదు, నన్ను ఉతుకుతుంది అని అంటాడు మనవడు. శ్రీను, నువ్వు రోజు కళ్ళు తాగుతున్నావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పరా అని అంటాడు సుధీర్. అడుగురా, చెప్తాను అని అంటాడు శ్రీను. కళ్ళు గొప్పదా, కట్టుకున్న గొప్పదా అని అడుగుతాడు సుధీర్. కట్టుకున్నదే గొప్పది, అది ఎలా అంటే కళ్ళు నెత్తికి ఎక్కుతుంది, అదే కట్టుకున్నది నెత్తి మీదకి ఎక్కుతుంది అని అంటాడు శ్రీను. ఏమండి, తలరాత తలరాత అంటూ ఉంటారు కదా, అసలు ఈ తలరాత అంటే ఏంటి అని అడుగుతుంది భార్య. మనం ఒక మార్కెట్కి వెళ్దాం, అక్కడ బంగాళదుంపలు కొంటాం, మంచివన్నీ కొని పుచ్చివి పక్కన పడేస్తాం కదా, ఆ పుచ్చివన్నీ సమోసాలు తిన్నప్పుడు వస్తా చూడు, దాన్నే తలరాత అంటారు అని అంటాడు భర్త. అన్నీ మర్చిపోయి తిట్లు తినేవాడు భర్త, అన్నీ జ్ఞాపకం ఉంచుకొని మరి తిట్టేది భార్య. ప్రతి ఇంట్లో జరిగేది ఇదే కదా. ఇంట్లో పనులు చేసుకోలేక లక్ష్మి పని మనిషిని పెట్టుకుందాం అని అనుకుని ఒక అమ్మాయిని పెట్టుకుంటుంది. మొదటి రోజు పని చేయడానికి వస్తుంది పని మనిషి. ఏమే అమ్మాయి, ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతుంది లక్ష్మి. వస్తే వచ్చాను, కానీ నేను మీ ఇంట్లో పని చేయాలి అంటే నాదొక కండిషన్ అని అంటుంది పని మనిషి. ఏంటో చెప్పు అని అంటుంది లక్ష్మి. నేను ఇంట్లో పనిచేసినప్పుడు అయ్యగారు ఇంట్లో ఉన్నారనుకోండి, అప్పుడు నేను హాల్లో పనిచేస్తే అతను బెడ్రూమ్లో ఉండాలి, అదే నేను బెడ్రూమ్లో పనిచేస్తే అతను హాల్లో ఉండాలి. ఎందుకంటే నేను పనిచేసేటప్పుడు అతను నా పక్కనే ఉంటే నా నడుము వంక చూస్తాడు, అది నాకు నచ్చదు అని అంటుంది పని మనిషి. ఓసిని వేసాలో, మా ఆయన నన్నే చూడడు, ఇంక నిన్నేం చూస్తాడే అని అంటుంది లక్ష్మి. మిమ్మల్ని చూడడు కాబట్టే మమ్మల్ని చూస్తాడు అని చెప్తున్నాను అని అంటుంది పని మనిషి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.